కానీ జీవన్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడు, కాంగ్రెస్ పైన యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి దుమ్ము దులపడానికి జీవన్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండు మొన్న భారీ బహిరంగ సభ, అంటే ఐ మీన్ రాజీనామాకు సంబంధించినటువంటి మీటింగ్లో జీవన్ రెడ్డి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి వల్ల నాకు ఇబ్బంది అయింది, మంత్రులు పట్టించుకోలేదు. హైకమాండ్ దగ్గరికి పోయి వచ్చేసరికి జీవన్ రెడ్డి చెప్పిండు, నేను హైకమాండ్ దగ్గర పోయి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్కి కండువా కప్పిండు. అట్లా ఎట్లా కప్తాడు? బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ సంజయ్ కుమార్ మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు, ఈ సంజయ్ కుమార్ వల్ల మేము సఫర్ అవుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి జీవన్ రెడ్డి వాస్తవానికి కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి దగ్గర చాలాసార్లు పోయిండట, ఆయన బాధ చెప్పుకున్నాడట. రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు. ఏం చేస్తాడు? ఓపిక నశించిపోయింది, కోపంతో బాధతోటి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు రేవంత్ అన్న అయోమయంలో పడ్డాడు. రేవంత్ అన్న ఎందుకు పరిశ్రమలో పడ్డాడంటే, జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసిండు, ఓకే. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతే పరిస్థితి ఎట్లుంటుంది, జీవన్ రెడ్డి బీజేపీలోకి పోతే పరిస్థితి ఎట్లుంటుంది,